మోతీలాల్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు కూల్చివేస్తున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. రైల్వేకు చెందిన స్థలంలో ఉన్న ఇళ్లను అధికారులు కూల్చివేయడంపై వైసీపీ, సిపిఐ నేతలు మండిపడ్డారు. ఉన్న ఫలంగా ఇళ్లను కూల్చివేస్తుండడం డెవలప్మెంట్ పేరుతో 60 ఏళ్లుగా నివాసముంటున్న పేదలకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా వెళ్లిపోమండం కరెక్ట్ కాదని ముప్పాల నాగేశ్వరరావు, నూరి ఫాతిమా అన్నారు. పేదల పక్షాన ఉండాల్సిన ఎమ్మెల్యే ఏమయ్యారంటూ ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికి రావు బాగుండే ఎమ్మెల్యే చెప్పి బాగానే ఎమ్మెల్యే చెప్పి బాగా అవుతాయి ఇప్పటికి రావు. న్యాయంగానే అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, మాకు ఇక్కడ మీరు తీసేటట్టయితే మాకు కొర్నిపాడులోనో లేకపోతే ఎక్కడైనా మాకు ఇళ్ళ స్థలం చూయించి మమ్మల్ని పంపించండి, చాలు మేము వెళ్ళిపోతాము అని అంటున్నా కూడా ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉండగానే పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకి ఏదో వీళ్ళు మావోయిస్టులు, టెర్రరిస్టులు, లేకపోతే వీళ్ళు గూండాలు, రౌడీలు, లేకపోతే గంజాయి బ్యాచ్, లేకపోతే అలా అనుకొని అసలు ఫోర్స్ని ఏ విధంగా దించారు అని అంటే వీళ్ళందరినీ ఒకేసారి తీసుకెళ్ళి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకు తెలియట్లేదు. మరి వీళ్ళందరినీ తీసుకెళ్ళి కొంతమందిని తీసుకెళ్ళి ఎవరు అల్లరి చేస్తున్నారో వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారంట. వీళ్ళు సాధారణ ప్రజలు, పేదవాళ్ళు, గొంతు ఎత్తరని చెప్పినా మీ ప్రతాపం వీళ్ళ మీద చూపిస్తున్నారు. బాధ్యతగా ఉండే ఒక అధికారి, బాధ్యతగా ఉండే ఒక ప్రజాప్రతినిధి ఏమయ్యారు? నిజంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కరువు అయ్యారని అనుకోవచ్చు. మీడియాకే పరిమితమయ్యి మీడియాలో కొల్లబొల్లి మాటలు చెప్పుకుంటూ కాలాన్ని గడిపేస్తున్న ఎమ్మెల్యే ఏమయ్యారు? ఈరోజు ఏదో ప్రజలకి ఏదో చెప్పారంట, నేను ఇచ్చాను స్థలాలు, నేను ఇచ్చాను, ప్లేస్ ఇచ్చాను, అలాగే వీళ్ళకి సరుకులు ఇచ్చాను అని చెప్పారంట. ఎవరికి ఇచ్చారు సరుకులు? ఎవరికి అందినాయి సరుకులు? ఎవరికి చూయించారు మీరు ప్లేసు? అందులో డ్రైనేజ్ కట్టాలనే పేరుతో ఒక 106 ఇళ్లను ఈరోజు పొద్దున్నే అర్ధాంతరంగా కూల్చివేయటం అత్యంత దుర్మార్గం. ఈ పేదలకి నచ్చజెప్పి మండు వేసవిలో లోటు పాలు కాకుండా టిట్కో ఇళ్ళు ఇవ్వమని గత 6 మాసాలుగా సిపిఐ పార్టీ వాళ్ళ తరఫున స్థానిక అధికారులకి, ప్రజాప్రతినిధులకి పదే పదే తెలియజేసింది. వారము, నెల, 2 మాసాలు గడువు పొడిగించుకుంటూ వచ్చారు తప్ప టిట్కో ఇళ్లను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయలేదు. అలాగే రాజీవ్ గృహకల్పలో ఈ 106 మందికి, అవసరమైతే 200 మందికి మంచి ఇళ్ళు పాడుపడి ఉన్నటువంటి పరిస్థితుల్లో కాకుండా కిచెను,